హలో అండ్ వెల్కమ్ టు బ్రావెట్స్ గ్లోబల్. మనం ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫర్ ద ఈవినింగ్ సెషన్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ ఒక రేంజ్లోనే నడుస్తుంది బిట్ కాయిన్. మనం వన్ డే టైం ఫ్రేమ్లో చూద్దాం ప్రస్తుతానికి చార్ట్స్. ఇది వన్ డే టైం ఫ్రేమ్ చూడండి. బిట్ కాయిన్ కంప్లీట్లీ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అవుతుంది బిట్ కాయిన్లో. ఇప్పుడు మనం ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా చూడండి, బిట్ కాయిన్ ఈజ్ స్టక్ బిట్వీన్ దిస్ 68,400 అండ్ 65,700. సో కంప్లీట్గా ఒక రేంజ్లోనే మూవ్ అవుతూ ఉంది బిట్ కాయిన్. సో ఈరోజు మనం ఈవినింగ్ సెషన్స్కి కనుక దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 67,450లో ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. సో దీని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మనం ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి మూవ్ అయ్యి మనం సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి 66,700. మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈ రోజుకి కూడా 66,700 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ బిట్ కాయిన్ ఇన్ టుడేస్ ఈవినింగ్ సెషన్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 68,400 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా మారిపోయింది బిట్ కాయిన్కి. ఇక్కడ చూడండి, ఈ జోన్ నుంచి, ఈ 68,400 జోన్ నుంచి మార్కెట్ ఆ జోన్ని టచ్ చేస్తా మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తూ ఉంది. సో ఫర్ టుడేస్ సెషన్ 68,400 ఈజ్ ద రెసిస్టెన్స్ అండ్ 66,700 ఈజ్ ద సపోర్ట్ ఫర్ బిట్ కాయిన్. సో ఇప్పుడు పెద్దగా మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయడానికైతే ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ ఇది ఒక కంప్లీట్ రేంజ్ బౌండ్లోనే నడుస్తుంది. సో పీపుల్ హూ ఆర్ గుడ్ స్కాల్పర్స్ క్యాన్ మేక్ సమ్ మనీ ఇన్ దిస్ బిట్ కాయిన్ రైట్ నౌ. సో లెట్స్ మూవ్ టు ఇథీరియం కూడా మనం డైలీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ఇది కూడా ఒక జోన్లోనే స్ట్రక్ అయి ఉంది ఇథీరియం కూడా 2000 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ 1890 జోన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. మనం ఇప్పుడు ఈవెన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్న చాలాసార్లు ఇథీరియం ఈ 1940s దగ్గర ఒక సపోర్ట్ ఒక మేజర్ సపోర్ట్ అయితే మనం చూసాము. 1940 అని మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఈ జోన్ నుంచి ఇథీరియం అగైన్ ఇక్కడ ఈ జోన్ నుంచి రీబౌండ్ అవుతూ ఉంది ఇథీరియం. అండ్ ఈవెన్ ఫర్దర్ డౌన్ సైడ్ స్లైడ్ అయినా కూడా 1890 నుంచి 1900 దగ్గర ఒక సపోర్ట్, అక్కడ ఒక జోన్ ఫామ్ చేసింది సపోర్ట్ జోన్. సో అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవుతూ ఉంది. సో ఇది మొత్తం కంప్లీట్ ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ నడుస్తుంది ఇథీరియంలో కానీ బిట్ కాయిన్లో కానీ. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే రెసిస్టెన్స్ వచ్చేసి 2000 జోన్, సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు 1890 to 1900 అనేది ఒక మేజర్ సపోర్ట్. అక్కడ మార్కెట్ అక్కడ దాకా పడి అక్కడ కనుక మన కన్ఫర్మేషన్ క్యాండిల్ కన్ఫర్మ్ ఇచ్చి ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేస్తే దెన్ వీ కెన్ ఎంటర్ ఇంటూ ఏ ట్రేడ్. సో లెట్స్ మూవ్ టు XAUUSD గోల్డ్. సో గోల్డ్ కూడా అంతే. గోల్డ్ కూడా చూడండి, మనం 1 డే టైం ఫ్రేమ్లో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది కూడా ఒక జోన్లోనే స్ట్రక్ అయిపోయింది XAUUSD కూడా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్. చూడండి క్లియర్గా మనం ఇప్పుడు కాస్త మనం క్లియర్గా చూడొచ్చు. ఇవ్వండి 1 చూడండి, రేంజ్ బౌండ్ ట్రేడింగ్ 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 8 to 9 సెషన్స్ నుంచి XAUUSD కూడా ఒక రేంజ్ బౌండ్ బిట్వీన్ 5,100 అండ్ 4,900 రేంజ్లోనే గోల్డ్ మూవ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కూడా క్లియర్గా ఇగో చూడండి, కంప్లీట్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఫ్రమ్ 4,900 ఆల్మోస్ట్ 4,800 దగ్గర నుంచి 5,100 లోపే ట్రేడ్ అవుతూ ఉంది XAUUSD. సో ఈరోజు ఈవినింగ్ సెషన్కి కనుక మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు 5019 ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ XAUUSD డౌన్ సైడ్ స్లైడ్ అయ్యింది. సో ఇప్పుడు సపోర్ట్ కనుక చూసుకుంటే 5,000 అనేది ఒక మేజర్ సైకలాజికల్ సపోర్ట్ లాగా ఉంది XAUUSDకి. 5,000ని బ్రేక్ చేసి కనుక మన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే there is every possibility that XAUUSD might come down up to ఆల్మోస్ట్ 4975 ఈ రేంజ్ 4970 నుంచి 75 దగ్గర మనకు ఒక మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న డ్రా చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ చూడండి 4970. సో 5,000 కనుక బ్రేక్ చేసి మన కన్ఫర్మేషన్ డౌన్ సైడ్ కనుక ఇస్తే దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ XAUUSD విల్ కమ్ డౌన్ అప్ టు 4970. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే
ఈరోజు హైయే ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది XAUUSDకి. ఇప్పుడైతే ఇప్పుడు 5019 నడుస్తుంది. సో ఈరోజు డే హై ఆల్మోస్ట్ 5042 దగ్గర ఉంది. సో అదే ఒక మేజర్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ XAUSD. అండ్ సపోర్ట్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ ఈజ్ ఎట్ 5000 అండ్ సెకండ్ సపోర్ట్ ఈజ్ ఎట్ 4970. సో ఇన్ షార్ట్ ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫర్ బిట్కాయిన్, ఇథీరియం అండ్ XAUSD. మీరు కనుక రెగ్యులర్గా ట్రేడ్ చేసే ట్రేడర్స్ అయితే మాత్రం వన్స్ అగైన్ మీరు ఈవినింగ్ న్యూస్ మీద ఒక దృష్టి పెట్టడం చాలా మంచిది. బేస్డ్ ఆన్ దట్ ఆల్సో ఈ మూమెంట్స్ అనేది ఈ బిట్కాయిన్లో కానీ, ఇథీరియంలో కానీ, XAUSDలో కానీ చాలా వాలటైల్ మూవ్స్ వస్తాయి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ న్యూస్ విచ్ ఈస్ ఇన్ US మార్కెట్స్. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.